హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షెడిట్స్. ఫ్రెండ్స్, తమ్నెల్లో చూపెట్టినట్టుగా ఇండిపెండెన్స్ డే వీడియో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఒక ప్లస్ సింబల్పై ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. వీడియో కావాల్సిన అన్ని మెటీరియల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. మీరు అకౌంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీడియాపై ట్యాప్ చేయండి. మీడియాపై ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేయాలి. తర్వాత లేయర్పై ట్యాప్ చేయండి. మీడియాపై ట్యాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఇలా ఫుల్ స్క్రీన్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రోమా కీ ఉంది కదా, దానిపై ట్యాప్ చేయండి. క్రోమా కీని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి కొంచెం ఇలా పెట్టుకోండి. తర్వాత అడ్జస్ట్మెంట్ 40 పెట్టుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, మీకు చేయగానే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, తర్వాత మీ ఫోటోని యాడ్ చేసుకోవాలి. మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అకౌంట్ చూసి చేసుకోవచ్చు. నేనైతే ఫోటోని యాడ్ చేసుకున్నా. తర్వాత ఈ ఫోటోని క్రాప్ చేసుకోవాలి. ఓన్లీ మనం షర్ట్ మందం క్రాప్ చేసుకోవాలి ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటోపై ట్యాప్ చేసి ఇక్కడ ఇలా కిందికి స్క్రోల్ చేయండి. మళ్ళీ క్రాపింగ్పై ట్యాప్ చేసి ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, మాస్క్ ఎనేబుల్ చేసుకొని ఫెదర్ వచ్చేసి ఒక 18 పెట్టేసుకోండి. 15-18 పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫోటో అండ్ కింద కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టండి. ఈ ఫోటో వచ్చేసి ఫుల్ ఇలా డ్రాగ్ చేయండి. 20 సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే అనే ఒక PNG ఫార్మాట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 15. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని కూడా 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. అన్ని లేయర్స్ని 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి చివరి వరకు. లేయర్పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి డౌన్లోడ్. ఈ తర్వాత దీని సైజు కొంచెం పెద్దదిగా చేసుకొని ఇలా పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేయండి. అడ్జస్ట్మెంట్ పై క్లిక్ చేయండి. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. మళ్ళీ హుయ్ ఉంది కదా, దీన్ని ఆరెంజ్ కలర్లో వచ్చేటట్టు చూసుకోండి. ఆ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ రావాలి. ఫ్రెండ్స్, ఈ PNG వచ్చేసి ఆరెంజ్ కలర్లో పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్దదిగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ లేయర్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ PNG పై ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ కనబడుతున్న 3 డాట్స్ పై ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డూప్లికేట్ చేసిన ఇమేజ్ని ఇలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సేమ్ 3 డాట్స్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇలా కిందకి వచ్చి హుయ్ ఉంది కదా, ఇది వచ్చేసి గ్రీన్ పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా గ్రీన్లో పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి. లేయర్పై ట్యాప్ చేయండి, మీడియాపై ట్యాప్ చేయండి. ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే PNG ఉంది కదా, దీన్ని ఇలా కింద పెట్టేసుకోండి. ఈ లేయర్ వచ్చేసి లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని సిజర్ పై క్లిక్ చేసి ట్రిమ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఈ విగ్నెట్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత
రైట్ క్లిక్ ఇచ్చి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఆడియో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆడియో పెట్టి ట్యాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేను ఫుల్ వీడియో అయితే ప్లే చేయలేకపోతున్నాను. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే రైట్ సైడ్ కనబడుతున్నా షేర్ బటన్పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.